మా చిన్నప్పుడండి మటన్ వండాలంటే అదొక పెద్ద గండంలాగా ఉండేది. ఎలాగంటే మా అమ్మమ్మ అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదో కుమ్మేసి అల్లం కుమ్మేసేసేది, అలాగే ఒక్కని వేసేది మెత్తపడ్డానికంట మటన్. మేము అనేవాళ్ళు ఏంటో ఇబ్బంది ఏంటి అలా వేస్తేనే కానీ తెలియదు కదా, మెత్తపడుతుందా ఏంటి, ఎందుకు అలా వేస్తారా నేనంటే మరి మటన్ త్వరగా ఉడకదు అలా వేస్తేనే కానీ ఉడకదు సరిగ్గా అనేవారు. ఆ తర్వాత కుక్కర్లు వచ్చాక కుక్కర్లో పెడుతున్నాను. నేను విచిత్రం ఏంటంటే అతను కైమా తీసుకున్నామండి. తీసుకుంటే అతను అన్నాడు అసలు కుక్కర్లో కూడా పెట్టక్కర్లేదండి, శుభ్రంగా ఉడికిపోద్ది, మామూలు కూర వండినట్టు వండాను. నాకు ఆశ్చర్యం అనిపించింది అనమాట. ఇవన్నీ నిజంగా అంతలా ఉడుకుద్దా లేకపోతే ఏదో చెప్తున్నాడా అంటున్నాను. కానీ ఇది కూడా ఉడికించానండి, మామూలు కూరలాగే వండాను, మెత్తగా ఉడికిపోయింది, చాలా బాగుంది. అప్పుడు ఎందుకు అలా ఉండేదో మటన్ తెలీదు. పాపము ఆ కూర వండడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసేవారంటే మెత్తబడడానికి అన్ని రకాలు వేసేవారు అందులో. ఇప్పుడు అలా లేదండి, బాగానే ఉంటుంది మటన్.